నమస్కారం ఫ్రెండ్స్. నిన్న రేవంత్ రెడ్డి తన పాలనలో భాగంగా ఒక దుశ్చర్య చేశాడు. అప్పుల్లో ఉన్న రాష్ట్రాన్ని ఇలా పాలిస్తాడు అని ఎవరూ ఊహించలేదు. అప్పుల్లో ఉన్న రాష్ట్రాన్ని మేనేజ్ చేయమని ప్రజలు తీర్పిస్తే మేనేజ్ చేయటం మానేసి, అంటే ఆయనకు ఇచ్చిన మ్యాండేట్ జస్ట్ మేనేజ్ చేయి ఈ రాష్ట్రాన్ని అనేస్తే, దాన్ని అభివృద్ధి పేరుతో ఇంకా నష్టాల్లోకి, అంటే ప్రజాధరాన్ని తాను అనుకుంటున్నట్టు దుర్వినియోగం చేయటంలో రేవంత్ రెడ్డి సిద్ధహస్తుడులా ఉన్నాడు. దీంట్లో రెండో మాట ఏమీ లేదు. అయితే అప్పుల్లో ఉన్న ఒక రాష్ట్రం అప్పులు తీర్చుతూ ప్రజల మనుగడ కోసం చేయవలసిన చర్యలు చేస్తూ పోవాలి. అంటే రేవంత్ రెడ్డి దగ్గర పెద్ద ఎక్స్పెక్టేషన్ ఏం లేదు. ఎందుకంటే అందరికీ తెలుసు, కేసీఆర్ రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చిపోతున్నాడు అని అందరికీ తెలుసు. అందుకోసమే రేవంత్ రెడ్డిని తెచ్చింది. రేవంత్ రెడ్డికి ఎక్స్ట్రాడినరీ మ్యాండేట్ ఏం లేదండి. 5 ఏళ్ల పాటు ఈ జరిగిన తప్పులను సరిదిద్దుకొని సరైన మార్గంలో నడువు అని ప్రజలు తీర్పిచ్చారు. కేసీఆర్ని అంత ఘోరంగా జరపడము అని దాని అర్థం ఏమంటే, కేసీఆర్ లాంటి అడ్డగోలు పాలన మనకొద్దు అని తీర్పు ప్రజలు ఇచ్చారు. కానీ కేసీఆర్ కన్నా అడ్డగోలు పాలన చేయమని ప్రజలు తీర్పు ఇవ్వలేదు. ఇది స్పష్టం. మనం మూసీ ప్రక్షాళనను డే 1 నుంచి వ్యతిరేకిస్తూ వస్తున్నాం. కేసీఆర్ ఫార్మాసిటీ అనౌన్స్ చేసినప్పుడు మన ఛానల్ ఎంత వ్యతిరేకంగా ఉందో, అంతే వ్యతిరేకంగా ఇప్పుడు మూసీ ప్రక్షాళన గురించి అంతే ఖచ్చితంగా బలమైన మాట వినిపిస్తూనే ఉంది. మూసీ ప్రక్షాళన ఇంపాసిబుల్. నా మాటలో కాన్ఫిడెన్స్ చూడండి. మూసీ ప్రక్షాళన ఇంపాసిబుల్. తాను అనుకున్న విషయాన్ని ప్రభుత్వ ఉద్యోగుల చేత కక్కించడం అదో పెద్ద బ్రహ్మ విద్య కాదు. దాన్నే రేవంత్ రెడ్డి ప్రజెంటేషన్ అంటున్నాం. ఇది తాను అనుకున్న విషయాన్ని తాను బలపరచకుండా ప్రభుత్వ ఉద్యోగులచే కక్కించడం అంటారు. ప్రజెంటేషన్ అన్నారు. ఏ తెలివి ఉన్న మనిషి కూడా ఈ వాటర్ ట్రీట్మెంట్, సివేజ్ ట్రీట్మెంట్ లేదా సిటీ మేనేజ్మెంట్, అర్బనైజేషన్, వేస్ట్ వాటర్ ట్రీట్మెంట్, వేస్ట్ మేనేజ్మెంట్, ఇలాంటి నాలెడ్జ్ ఉన్న ఏ మనిషి కూడా ఈ ప్రాజెక్ట్ సక్సెస్ అవుతుంది అని 10% కూడా గట్టిగా చెప్పలేదు. నేను క్లియర్గా ఛాలెంజ్ చేశాను. మొదటి విడత బాపు ఘాట్ వరకు నేననుకుంటా బాబు మోహన్కి ఇచ్చిన సక్సెస్ఫుల్గా చేస్తాడు. అంటే పాలన పరంగా ఏ అనుభవం లేని వ్యక్తికి బాపు ఘాట్ వరకు ప్రక్షాళన అంటే ఎవడైనా చేస్తాడు.
ఒక స్వీపర్ని ఈ ప్రాజెక్ట్ హెడ్ చేసి బాబుఘాట్ వరకు ప్రక్షాళన మూసి అంటే అదెంత పని అండి. ఎందుకంటే బాబుఘాట్ వరకు ఆ వాటర్ ఎక్కువ పొల్యూట్ కాదు. అంటే దీంట్లో ట్రిక్ ఏముందంటే ఫస్ట్ ఫేజ్ సక్సెస్ఫుల్గా చేసాము అని చూపించడానికి బాబుఘాట్ వరకు డెవలప్మెంట్ని ఎంచుకోవడం జరిగింది. ఇక్కడనే మ్యాక్సిమం కరప్షన్కి ఛాన్స్ ఉంది. అక్కడ చేసేదేమీ లేదు కానీ 5,000 కోట్ల ఖర్చు మొదటి విడత. నేను ఇవాళ చాలా ఆలోచించి చెప్తున్నా, అలాగే జరుగుతుంది. కోట్లు వీళ్ళు బుక్కి తెలంగాణ ఖజానాకు బొక్క పెట్టి పవర్లోంచి దిగిపోతారు. రేవంత్ రెడ్డి మాటల్లో తానుండే వరకు తన రీతిలో ప్రభుత్వం నడవాలి అనే ఒక కక్షపూరితమైన అరోగెంట్ యాటిట్యూడ్ మనకు కనిపిస్తూనే ఉంది. పేద రాష్ట్రంలో చాలా అంటే ప్రభుత్వం చేయవలసిన మంచి కార్యాలు ఎన్నో ఉంటే ఈ కంపెనీల తేట చేసే కార్యక్రమం, ఈ కంపెనీల ప్రక్షాళన చేపట్టడంలో ఆంతర్యం ఏముంది? ఎడ్యుకేషన్ సిస్టమ్ గురించి మాట్లాడుతూ దాని ప్రక్షాళన అని చెప్పి దాన్ని కుదించే కార్యక్రమం చేపడుతున్నారు. అంటే టు సేవ్ ద మనీ స్పెంట్ ఆన్ ఎడ్యుకేషన్. ఎంత ఎంత క్లెవర్గా దాన్ని కవర్ చేస్తున్నారంటే ఎడ్యుకేషన్లో ప్రక్షాళన కార్యక్రమంలో భాగంగా ఎన్నో హాస్టళ్లను ఎన్నో స్కూళ్లను కుదించి తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ అని ఒక పేరు పెట్టి అంటే ఎక్స్పెన్సెస్ కంట్రోల్ చేసుకోవడానికి విద్యాశాఖలో కొత్త మార్పులు అని కొన్ని చిలుక పలుకులు వలికి దాన్ని కుదించి డబ్బులు సేవ్ చేసుకుంటున్నారు. ఆ డబ్బులు ఎక్కడ ఖర్చు పెడుతున్నారంటే మూసి సుందరీకరణ. నేను ఈ మూసి సుందరీకరణ 100% ఫెయిల్ అవుతుంది అని చెప్తున్నాను. 1% 2% కూడా నేను ఇస్తలేను. 100% ఫెయిల్ అవుతుంది. ఫెయిల్ అవుతుంది అని తెలిసి కావాలని 5,000 నోట్లు 5,000 కోట్లు కాంట్రాక్టర్ నోట్లలో కుక్కి వీళ్ళకి నొక్కేయవలసిన కమిషన్ నొక్కడానికి ప్రాజెక్టు డెవలప్ చేస్తున్నారు. ఇంత క్లియర్గా చెప్తున్నారు. ఇది మొండితనంగా చేస్తున్నారు అంటే వీళ్ళకు బుక్కే కక్ష ఎంతుందో, కాంక్ష ఎంతుందో, ఆశ ఎంతుందో మనకు క్లియర్గా కనిపిస్తుంది. ఏం ప్రజెంటేషన్ అయ్యాది? మూసి ప్రక్షాళన చేయాలి, దాని మొండి పట్టుబట్టాలి అంటే సాబర్మతి రివర్ ఎగ్జాంపుల్ తీసుకొని, కొరియాలో ఒక రివర్ ఎగ్జాంపుల్ తీసుకొని, లండన్లో థేమ్స్ రివర్ ఒక ఎగ్జాంపుల్ తీసుకొని, యమునా నది ప్రక్షాళన చేసినప్పుడు మన మూసీ నది ఎందుకు చేయకూడదు అనేది ఒక విధవ ప్రశ్న. యమునా నది is fed by lot of tributaries and fresh Himalayan water. That is Yamuna. Sabarmati river is the context is completely different and the Moose's context is completely different. మూసీ చాలా చిన్న పాయగా ఒక పెద్ద పాయగా మారుతుంది. అదే మూసీ రివర్. అంటే మీరు చూడండి, పొంతన లేని ప్రాజెక్టులను నెత్తని ఎక్కుకొని, అంటే ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ చేయాలి అంటే 2-3 బూచీలు చూపించాలి. అదే సాబర్మతి బూచి, యమునా నది బూచి, సౌత్ కొరియాలో ఒక రివర్ ఎంత క్లీన్గా ఉంది. వాళ్లకు మనకు ఏమన్నా పోలికలు ఉన్నాయా? ఇప్పుడు ఓల్డ్ సిటీ గుండా మూసీ రివర్ మెజారిటీ ఫ్లో అవుతుంది. అందుకోసం బాపు గాడి దగ్గరనే ఆగిపోయారు సన్నాసులు తెలివిగా.
మరి చార్మినార్ ఓల్డ్ సిటీలో ఎంటర్ కాగానే అక్కడ హైజీనిక్ కండిషన్స్ ఏమున్నాయి? మనం జనరల్ హైజీన్ చూస్తే కూడా ఓల్డ్ సిటీలో మనం భరించలేం. ఆ నీట్‌నెస్, వాళ్ళు ఉండే స్టైలు, వాళ్ళు ఎంత క్లీన్‌గా ఉంటారో. అక్కడ ప్రొడ్యూస్ అయ్యే నీళ్లు, వేస్ట్ వాటర్ ఎంత తేటగా ఉంటుందో. డ్రైనేజ్ సిస్టమ్స్ కొలాప్స్ అయిన ఒక పూర్ స్టేట్లో ఒక కలుషితమై దాదాపు 70-80 ఏళ్ల నుంచి కంపు కొడుతున్న ఒక నదిని ప్రక్షాళన చేయటం. మీరు ప్రక్షాళన చేయాలంటే డ్రైనేజ్ వాటర్ని మూసీలో మిక్స్ కాకుండా బయట నుంచి తీసుకుపోయే ప్రణాళిక ఏదైనా ఉంటే దాన్ని అప్రిషియేట్ చేయొచ్చు. మీరేం చేస్తున్నారు? అసలు ఎస్టీపీలు పెడితే క్లీన్ అయ్యే ప్రసక్తే లేదు మూసీ నది. మూసీ నదికి వందలాది అవుట్లెట్స్ ఉన్నాయి. ఆ అవుట్లెట్స్ డైరెక్ట్ మూసీలో కలుస్తాయి. మీరు మూసీ నదిలో నుంచి నీళ్లు తీసి ఎస్టీపీలో వేసి దాన్ని క్లీన్ చేసి ముమ్మాటికి దాన్ని క్లీన్ చేయలేరు. ఎస్టీపీలు కూడా కంటి తుడుపు చర్య. ఎస్టీపీల పై కూడా కమిషన్లు నొక్కడానికి ఎస్టీపీలు తప్ప ప్రాక్టికల్ యూటిలిటీ ఆఫ్ ఎస్టీపీ ఈజ్ వర్చువలీ జీరో. ఎస్టీపీ క్లీన్డ్ వాటర్ మళ్ళీ మూసీలో కలుస్తారు. మూసీ నదిలో వందలాది అవుట్లెట్స్ డైరెక్ట్ కంపు కొట్టే నీళ్లు మూసీలో కలిసే ప్రావిజన్ ఉన్నాక నువ్వు ఏ నీళ్లు తీసుకొని ఎంత ఎస్టీపీలు వేసి, అంటే హైదరాబాద్లో జనరేట్ అయ్యే మురికి నీరుని ఫస్ట్ నువ్వు ఎస్టీపీలో తీసుకొని తర్వాతే మూసీలో కలపాలి. కానీ అలా అయితే లేదు. కొంత నీరు ఎస్టీపీకి పోతే మెజారిటీ నీరు డైరెక్ట్గా మూసీలో కలుస్తుంది. మరి దీని ఎస్టీపీల పనేముంది? సింపుల్ క్వశ్చన్, దెర్ విల్ బి నో ఆన్సర్. అంటే వీళ్ళ కరప్ట్ మైండ్ సెట్కి అంటే ఇది ఒక నిదర్శనం. డ్రైనేజ్ సిస్టమ్ ఓవర్ఫ్లో అవుతున్నాయి, రోడ్ కంజెషన్ ఉంది, ట్రాఫిక్ స్నాల్స్ ఉన్నాయి, అంటే డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అదే కాకుండా క్వాలిటీ ఆఫ్ లివింగ్ అనేది ఒక పెద్ద ప్రాబ్లం ఉంది హైదరాబాద్లో. ఎంప్లాయ్మెంట్ అనే మహమ్మారి అసలు టోటలీ విస్మరించి ఒకడిపై ఒకడి నిందలు వేసుకొని ఆ నిందలు అంచనా వేయడంలో మనం బిజీ ఉంటే వీళ్ళు హోల్సేల్గా బుక్ చేయాలని చూస్తున్న, అంటే చోద్యం చూస్తున్న మనకు మనమే జోహర్లు అర్పించుకోవాలి. అంటే అంత దయనీయ స్థితిలో ఉన్నాం. ఎవడైనా పచ్చి మోసం చేయడానికి చూస్తుంటే దాన్ని సమర్థిస్తుంది. మన మెట్రో రైలు ఎంత చక్కగా ప్రాజెక్ట్ చేపడుతున్నారు అంటే మోస్ట్ కరప్ట్, అంటే ఆన్ ఫేస్ కరప్ట్ ప్రాజెక్ట్స్ అంటే ఇవి. నంబర్ 1 మూసీ, నంబర్ 2 మెట్రో, నంబర్ 3 ఫ్యూచర్ సిటీ. అంటే ప్రతిదీ స్వార్థంతో నిండిన డెవలప్మెంట్ అనే ఒక యాంగిల్ని తీసుకొని ప్రజల డబ్బుతో చెలగాటమాడే ఈ విధానం నాకైతే నచ్చలేదు. ఇది 100% ఫెయిల్. 1%, 0.1%, 100% ఫెయిల్. మూసీ నది ప్రక్షాళన చేసే నది కాదు, అన్లెస్ యూ డైవర్ట్ హోల్ డ్రైనేజ్ సిస్టమ్ ఇంటూ సమ్ అదర్ ఛానల్. వీళ్ళు మనను ఊరించడానికి, అంటే ఎంత భ్రష్టులు వీళ్ళంటే మనల్ని ఊరించడానికి ప్రజెంటేషన్లో ఇక్కడ జనరేట్ అయ్యే అంటే ఎస్టీపీ వాటర్ని వీళ్ళు అమ్ముకుంటారట. అంటే నితిన్ గడ్కరీ ఎట్లా ముంబై వాటర్ని, అక్కడ వాటర్ని, నాగ్పూర్ వాటర్ని ఎలా అమ్ముకున్నాడో మేము కూడా ఆయన అమ్ముకుంటే కాదు మనం కూడా అమ్ముకుందామని. వీళ్ళు అమ్మలేరు. వీళ్ళు జనరేట్ చేసే ఎస్టీపీ వాటర్ చెట్లకు వేయడానికి కూడా పనికిరాదు. మరి ఈ డేటా సెంటర్స్కి ఇదే నీళ్లు పంపిస్తే డేటా సెంటర్ మొత్తం కంపు కొడుతుంది. అంటే మెటల్ ఎరోజన్ వచ్చి డేటా సెంటర్లు పనిచేయకుండా పోతాయి.
ఎవాపరేషన్ అయినాక దాంట్లో ఉన్న సిల్ట్, స్లడ్జ్ ఇది టోటల్ డేటా సెంటర్ని కంపు కొట్టేస్తుంది. ఏ డేటా సెంటర్ వాడు ఈ ముదనష్టపు నీళ్ళని తీసుకోడు. నేను రాసిస్తా. వీళ్ళు జబర్దస్తి పెడితే డేటా సెంటర్ క్లోజ్ అవుతుంది. ఇది కూడా రాసిస్తా. ఈ కరప్షన్ ఎంత డీప్గా ఉంది అంటే మూసీలో జనరేట్ అయిన ఎస్టీపీ వాటర్ని ఫ్యూచర్ సిటీకి తరలిస్తారట. దానికి 100 కోట్లు ఖర్చు. అంటే మొత్తం ప్రజాధనం నాకేసే ఫుల్ అంటే ఫైనల్ అటెంప్ట్లో అంటే వీళ్ళు లాస్ట్ 2 ఇయర్స్లో అయినంత ప్రజాధనాన్ని ఎలాగైనా తస్కరించాలి. ఇప్పుడు మూసీ ప్రక్షాళన ఎవడు కోరిండు? నేను క్లియర్లీ చెప్పిన గోదావరి కృష్ణా నీళ్లు ఉస్మాన్ సాగర్ హిమాయత్ సాగర్లో కలుపుతున్నారు అంటే అది 111 జియోని పంగనామం పెట్టడానికి. పిల్ల కాల్వలతో చిన్న కాలువలతో హిమాయత్ సాగర్ ఉస్మాన్ సాగర్కి సంబంధం లేదు. మేము డైరెక్ట్గా కృష్ణా నది గోదావరి నది తీసుకొని కలుపుతున్నాం కదా, మరి 111 జియో ఔచిత్యం ఏముంది, తీసేయండి అని చెప్పడానికి ఈ టోటల్ ప్రక్షాళన జరుగుతుంది. ఈ ప్రక్షాళన ఎందుకు జరుగుతుంది మెయిన్ అంటే 111 జియోని నార్మల్ అంటే దాన్ని తిరోధకం ఇవ్వాలి, అక్కడ భూములను అమ్ముకోవాలి. అంటే 5,000 crores ఎక్కడ స్పెండ్ చేస్తున్నారో దానికన్నా వాల్యుబుల్ ల్యాండ్స్ 111 జియోలో అమ్మకానికి ఉన్నాయి, అమ్ముకునే ఆస్కారం ఉంది. అంటే ఇక్కడ ప్రైవేట్ ల్యాండ్స్ని అమ్ముకోవడానికి ఒక పబ్లిక్ ప్రాజెక్ట్ని లేవనెత్తారు. అంటే ఇలాంటి స్ట్రాటజీస్ ఉన్నాయి. అంటే ప్రజలు ఉన్నారా పోయారా తెలియదు. ఉచిత బస్సుపై తీవ్రమైన వ్యతిరేకత వస్తుంది. విజువంటి పబ్లిక్ని బుజ్జగించే పనులు చేస్తే దాంట్లోనే వ్యతిరేకత వస్తుంది. రేపు సన్నబియ్యం పంపిణీపై కూడా కొన్ని విమర్శలు వస్తాయి, చూస్తూ ఉండండి. అంటే వీళ్ళు ఏదైనా బృహత్కర కార్యక్రమాలు తీసుకున్నారంటే అది విమర్శలకు తావిస్తుంది. ఇప్పుడు 1,50,000 1,70,000 స్కూటీలు పంపిణీ చేస్తారట, అక్కడ కమిషన్ లేదు. అంటే పోతా రాష్ట్రానికి పంగనామం పెట్టి పోదామని ఫుల్ ప్లాన్లో ఉన్నారు. జాగ్రత్తగా ఉండండి. ఈ ప్రభుత్వానికి ఏ నైతిక బాధ్యతలు లేవు. నాకే బాధ్యత తప్ప నైతిక బాధ్యతలు అస్సలు లేవు. ఇది నా హెచ్చరిక, డైరెక్ట్ హెచ్చరిక. ఇంకా దీనికన్నా బ్యూటిఫుల్గా ఎవడు ఎక్స్ప్లెయిన్ చేయడు. మూసీ ప్రాజెక్ట్ 100% ఫెయిల్. ప్రతి ఒక్క రూపాయి జన్మలో తిరిగి రాదు. ప్రతి ఒక్క డెవలప్మెంట్ మునకకు గురవుతుంది. మూసీ లోపల ఏ డెవలప్మెంట్ చేసినా రీసెంట్లీ వచ్చే వరదలు అంటే బ్రిడ్జి పైనుంచి నీళ్లు పోయినాయి. ఇలాంటి సిచ్యువేషన్ వస్తే, అది కాకుండా కృష్ణా గోదావరి నీళ్లు ఉస్మాన్ సాగర్ హిమాయత్నగర్లో కలిపితే వానలు పడి మొన్న వచ్చిన ఫ్లడ్ సిచ్యువేషన్ వస్తే వీళ్ళ 5,000 కోట్లలో రూపాయి కూడా మనకు బయట కనిపించదు, మొత్తం కొట్టుకపోతుందని తెలిసిన 5,000 కోట్లు కాంట్రాక్టర్లకు కట్టబెట్టాలని ప్రాజెక్టు రూపంలో తెరపైకి తీసుకొని వస్తారు. ఇది ఆరోపణ కాదు, ఇది నిర్ధారించబడిన ఫ్యాక్ట్. ఈ ప్రాజెక్టుకు బేసిస్ ఏముందంటే ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ నుంచి నిధులు తీసుకు అంటే ఏడీబీకి మన స్టేట్ తాకట్టు పెడుతున్నారు. దేనికోసం అంటే ఎవ్వడు అవసరం లేని ప్రాజెక్ట్ని మన నెత్తిన పెట్టి ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ నుంచి డబ్బులు తస్కరించి కాంట్రాక్టర్లకు కట్టబెట్టి దాని కమిషన్లు నొక్కేసి రేపు ఆ ప్రాజెక్టు కొట్టుకోపోయినా అడిగేటోడు దిక్కులేడు. కనుక మనం టూత్ అండ్ నెయిల్ ఈ ప్రాజెక్ట్ను వ్యతిరేకించవలసిందే. ఎందుకంటే 5,000 కోట్లలో ₹1 వాపసు రాదు. ఈ నైట్ బజార్లు ఇవన్నీ ప్రైవేట్ పరంగా డెవలప్మెంట్ చేసే విధానాలు. పబ్లిక్ ఫండ్స్ యూజ్ చేసి ప్రైవేట్ ఇండస్ట్రీని డెవలప్ చేయడం, అది ఇండస్ట్రియల్ డెవలప్ చేయడం కాదు, ఒక ట్రెండ్ని క్రియేట్ చేయడానికి 5,000 కోట్లు ఖర్చు పెట్టడం దుర్మార్గము. దీనికన్నా స్పష్టంగా ఈ ప్రాజెక్ట్ ఫెయిల్ కావడానికి ఏ ఇది అవసరం లేదు, ఏ ఇండికేటర్స్ అవసరం లేదు.
ఎంత క్లియర్ కట్గా సూపర్ క్లారిటీతో చెప్తున్నా, ఇలాగే జరుగుతుంది, జరగబోయేది ఇదే. దీనికన్నా 5,000 కోట్ల కన్నా ప్రైవేట్ 111 భూముల రేట్లు పెరిగి అక్కడ వీళ్ళు అది కూడా అమ్ముకుంటారు. అంటే ఒక్క దెబ్బకు 2 పిట్టలు. ఈ ప్రక్షాళన, ఈ నీళ్లను అమ్ముకోవటం, ఇవన్నీ పచ్చి అబద్ధాలు. ఈయనేమో నితిన్ గడ్కరీ కాదు, ఈయన చేతిలో పవర్ లేదు. అది కాకుండా RRR కూడా ఒక స్కామే. ఇప్పుడు RRR కూడా ఒక స్కామ్. ఇప్పుడు చూడండి, నెక్స్ట్ 2 years అన్ని స్కామ్సే, అన్నీ జబర్దస్తులు కాదు, జబర్దస్తి. అంటే ఫోర్స్ఫుల్లీ మన పబ్లిక్ ఫండ్స్ని యూజ్ చేసుకొని విచ్చలవిడిగా వీళ్ళ ప్రైవేట్ భూములను, వీళ్ళ ప్రైవేట్ కమిషన్ల కోసం మన స్టేట్ని బలిచ్చే ప్రొసీజర్ స్టార్ట్ అయిపోయింది. వీళ్ళు దీంట్లో ఒక 20% సక్సెస్ సాగిస్తారు. ఎందుకంటే అవన్నీ ఫైనల్ అయ్యే వరకే వీళ్ళు టర్మ్ అయిపోతారు. వీళ్ళు అన్ని కమిషన్లు నొక్కేసి దిగిపోయి మళ్ళీ పవర్లో రావడానికి శతవిధాల ప్రయత్నించి ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ 100% ఉన్నాయి. కాబట్టి తొందరపాటు చర్యల వల్లనే ఇలాంటి ఈ మూసీ ప్రక్షాళన లాంటిది మొండిగా వ్యవహరిస్తుంది ప్రభుత్వం. ఇది ఫెయిల్ అవుతుంది 100%. నేను డిబేట్కి రెడీ. వాడు వాటర్ ఎక్స్పర్ట్ కానివ్వండి, వాడు ఇవ్వడని కానివ్వండి, వాటితో డిబేట్కి రెడీ. 100% నిధుల దుర్వినియోగం కోసం ఈ ప్రాజెక్టు చేపడుతుంది. కానీ మూసీ ప్రక్షాళన ముమ్మాటికి కాదు. 3 సార్లు అన్నా అంటే అది శాపం కింద లెక్క. ఇది ఒక కొసమెరపైతే, ఒక ముఖ్యమంత్రి ఒక థియేటర్ ఓపెన్కి పోవడం. అది ఏ థియేటర్ ఓపెన్కి పోవడం? అల్లు సినిమాస్ వాళ్ళు కొత్తగా ప్రభుత్వంలో రాగానే తొక్కిసలాటకు కారకుడైన, అతి ముఖ్య కారకుడైన అల్లు అర్జున్ ఘటన చూశాక అల్లు అర్జున్ జైల్లో ఉండాలి అని ప్రకటన చేసిన ముఖ్యమంత్రి ఇవాళ ఆయన థియేటర్ ఇనాగరేషన్కి పోవడం అంటే ఎలాంటి కొల్యూజన్. వీళ్ళు ఎంత సిగ్గుమాలిన బతుకులు బతుకుతున్నారో మనకు దీంతో తెలుస్తుంది. అల్లు అర్జున్ ఈజ్ స్టిల్ అక్యూజ్డ్ ఇన్ ఆ తొక్కిసలాట కేసులో ఇంకా నడుస్తుంది. ఇదే ముఖ్యమంత్రి తీవ్రంగా స్పందించి మన ముందు డ్రామా ఆడిన ముఖ్యమంత్రి ఇవాళ అదే థియేటర్కి వెళ్ళి దాన్ని ఇనాగరేట్ చేసి అదే అల్లు అర్జున్ పక్కకు కూర్చొని సినిమా చూడడం మనందరి ముఖాన ఉమ్మి పారేసినట్లు లెక్క. ఆ థియేటర్ తొక్కిసలాటలో ఆ పిల్లవాడి తల్లిదండ్రులు ఎంత ముఖ్య పాత్ర పోషించారో దానికన్నా ఎక్కువ బాధ్యత అల్లు అర్జున్ ఉండే, అల్లు అర్జున్ ప్రొడ్యూసర్స్ ఉండే. ఇలాంటి ఘోరమైన నేరాల్లో అభియోగం ఎదుర్కొంటున్న ఒక వ్యక్తి పక్క కూర్చొని తన థియేటర్ ఓపెన్ చేసి సినిమా చూడడం దీనికన్నా సిగ్గుమాలిన చర్య నేను ఇప్పటివరకు చూడలేదు. ఫ్యూచర్లో ఇంకా చాలా చూడొచ్చు మనం. అంటే వీళ్ళకు పబ్లిక్ పర్సెప్షన్ భయం కూడా లేదు. ఎందుకంటే నెక్స్ట్ పవర్లో రావడం తెలిసిపోయింది. సో ఇంకా దళారులుగా మారిపోయారు. ప్రతి ఒక్కటి దళారీ వ్యవస్థ. అంటే కేసీఆర్ ప్రభుత్వం కన్నా ఘోరమైన పాలన ఇప్పుడు సాగుతుంది. ఇంకా వీళ్ళ బ్యాడ్ థింగ్ ఏమంటే ఇప్పుడు అన్ని బ్యాడ్ థింగ్స్ వీళ్ళ టైంలోనే అవుతుంది. వార్ కానివ్వండి, ఎకానమీ కుదేలు కానివ్వండి, బీజేపీ బలపడడం కానివ్వండి, అంటే ప్రతి ఒక్కటి బీఆర్ఎస్ బలపడడం కానివ్వండి, అంటే వీళ్ళ పాలన చూడంగానే చిర్రెత్తుకు వస్తుంది ప్రజలకు. అది అలా వస్తుంది అని వీళ్ళకి తెలిసింది. తెలిసిన అంటే పోతా ఇంత దోచుకొని పోదాం. ఇది తప్ప ఈ మూసీ ప్రక్షాళనలో అణా పైసా హైదరాబాద్కి లాభం లేదు. ఈ ప్రాజెక్ట్ ఫెయిల్ అయ్యి, ఎస్టీపీలు ఫెయిల్ అయ్యి, మురికి వాటర్ల యొక్క పొల్యూషన్ లెవెల్స్ హార్డ్లీ 10% కూడా తగ్గవు. ఇది నేను రాసిస్తాను. అసలు హైజీన్ ఆఫ్ ది పీపుల్ అంటే అక్కడ ఉండేటోళ్లకు బేసిక్ హైజీన్ లేని సిటీలో ఒక కంప కొట్టిన రివర్ని ప్రక్షాళన చేయటం అనేది అసాధ్యం.
ఇక్కడ నివసిస్తున్న పీపుల్ యొక్క పర్సనల్ హైజీనే అంత కంపు వారం దాకా ఉతుకని బట్టలు వేసుకునేటోళ్ళు. వాళ్ళు ఏమైనా హైజీన్‌కి సహకరిస్తారా? అది విడిచిపెట్టండి. మామూలు సిటీలో జనరేట్ అయ్యే వేస్ట్ వాటరు అది ఎలా ఉంటుంది? దాంట్లో తడి చెత్త, పొడి చెత్త మున్సిపాలిటీ వాళ్ళే ఆ మూసీలో డంప్ చేస్తుంటారు పొడి చెత్త. అంటే ఇంత దౌర్భాగ్యమైన పాలన సాగిస్తూ సిగ్గుపడాలి. కానీ వీళ్ళ దౌర్జన్యం చూడండి. వేల కోట్లు వచ్చే ప్రాజెక్ట్. ఇప్పుడు ఇంకా 12 వరుసల రహదారి మన ఆంధ్ర పోర్టు అదొక్క ఇంకటి ఉంది. అక్కడ మింగే కార్యక్రమాలు ఉన్నాయి. ట్రిపుల్ ఆర్ మింగే కార్యక్రమాలు ఉన్నాయి. శ్రీశైలం ఎలివేటెడ్ కారిడార్ అక్కడ మింగాలి. ఓల్డ్ సిటీలో హ్యాంగింగ్ బ్రిడ్జ్ అక్కడ మింగాలి. అంటే ఎన్ని చోట్ల మింగగలరో అన్ని చోట్ల ప్రాజెక్టులు డిక్లేర్ చేసి రూపాయి లేకుంటే అప్పు తెచ్చి మరి పబ్లిక్ ఫండ్స్ ఖర్చు చేసి దానిపై కమిషన్లు జరుగుతున్నారంటే వీళ్ళకన్నా దుర్మార్గమైన పాలన లేదు. నిన్న మూసీ ప్రజెంటేషన్ ఇస్తుంటే నాకు కాళేశ్వరం ప్రజెంటేషన్ గుర్తుకొచ్చింది. కేసీఆర్ ప్రజెంటేషన్ ఇచ్చి ఎలా స్టేట్ కొంప ముంచిండో ఈ మూసీ ప్రజెంటేషన్ ఇచ్చి రేవంత్ రెడ్డి కొంప ముంచబోతుంది. ఇది స్పష్టంగా తెలుస్తుంది. కాబట్టి అసలు నాకు ఎంత జిగుత్స అనిపించిందంటే అల్లు అర్జున్ పక్కన కూర్చొని ఏ ఇమేజ్ డ్యామేజ్ కదా అయినది. ఆ ఇన్సిడెంట్ జరిగినప్పుడు రేవంత్ రెడ్డి అన్న మాటలేమి, అసెంబ్లీలో అన్న మాటలేమి, బయట అన్న మాటలేమి, తీసుకున్న చర్యలేమి. ఒక థియేటర్ ఇనాగరేషన్కి ముఖ్యమంత్రి పోవాల్సిన అవసరం ఏమొచ్చింది? ఇప్పుడు మూసీ ప్రాజెక్టులో మీరు టూరిజం ఏం బూస్ట్ చేస్తారు? వరద వచ్చిందంటే మీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం కొట్టుకోపోదు అని ఏం గ్యారంటీ ఇస్తున్నారు? మూసీలో మన వాన వస్తే బ్రిడ్జిలు ఓవర్ఫ్లో అయినాయి, బ్రిడ్జిల పైనుంచి నీళ్ళు పోయినాయి. అలాగే పోతే మీరు కట్టిన అక్కడ కట్టడాలు కొట్టుకోపోవా? కొట్టుకపోతాయని తెలిసి మీరు ఎందుకు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారు? ఇది 111 జియో కోసం కాదా? అంటే ఇక్కడ ప్రక్షాళనలో డబ్బులు కొట్టేయడం, అక్కడ రియల్ ఎస్టేట్లో డబ్బులు కొట్టేయడం, ఇది వాళ్ళ మెయిన్ ఎజెండా. దయచేసి అందరూ దీన్ని తీవ్రంగా వ్యతిరేకించండి. నేను డే 1 నుంచి చెప్తున్నా, మూసీ ప్రక్షాళన ముమ్మాటికి జరగబోదు. ఇది కమిషన్ల కోసం కకృతి పడి చేసిన ప్రాజెక్ట్ తప్ప ఏం కాదు. రాష్ట్ర అభివృద్ధి, సిటీ అభివృద్ధి ఎప్పుడు జరుగుతుందంటే ఇండస్ట్రీస్ని ఇన్వైట్ చేసినప్పుడు, ఇండస్ట్రీస్ వచ్చినప్పుడు. కంపెనీళ్ళ దాన్ని ఎస్టీపీలో పంపిస్తే హైదరాబాద్ భవితవ్యం ఏం పెరగదు, అది బాగా అభివృద్ధిలోకి రాదు. ఇప్పుడు ఏ ఎండిపోయిన చెరువు, ఏ చెరువుకైనా మీరు గోదావరి కృష్ణా నీళ్లు పంపిస్తే దాని స్వరూపం మారిపోతుంది. ఇప్పుడు గండిపేట నీళ్ళ టేస్ట్ వేరే, గోదావరి కృష్ణా నీళ్ళ టేస్ట్ వేరే. అది తాగిన వాళ్ళకి తెలిసి ఉంటుంది. మంజీరా నీళ్ళ టేస్ట్ వేరే ఉంటుంది, కృష్ణా గోదావరి నీళ్ళ టేస్ట్ వేరే ఉంటుంది. అంటే దాని నైసర్గిక న్యాచురల్ స్వరూపం మారిపోతుంది. అది వీళ్ళకి తెలియదా? మొన్న కోత్వాల్ గూడాల గండిపేట దగ్గర ఎకో టూరిజం పార్క్, అది కూడా ఒక ఫ్రాడ్. 200 రూపాయలు వసూలు చేసి అక్కడ 6500 పక్షులు పెడతారట. అది టోటల్ ఫ్రాడ్. 200 వసూలు చేయడానికి ఆ కోత్వాల్గూడ పార్క్ ఇనాగ్రేషన్. అక్కడ ముక్కితే 100 పక్షులు, 200 పక్షులు ఉన్నాయి. అక్కడ 6500 పక్షుల కోసం అది కోత్వాల్గూడ ఎకో టూరిజం పార్క్ అని పేరు పెట్టి ఒక్కొక్కరి దగ్గర ముక్కు పిండి 200 వసూలు చేసి చీ థు అని వెళ్ళిపోతారు. అది కోత్వాల్గూడ ఎకో టూరిజం పార్క్ వల్ల చుట్టుముట్టు రియల్ ఎస్టేట్ భూమి వచ్చిందట. 2 రోజులు ఆగితే దానికన్నా ఘోరం ఇంకోటి ఉంటుంది. 100 రూపాయలు జూక్ అయితే 200 రూపాయలు కోత్వాల్గూడ ఎకో టూరిజం పార్క్. ఏమైనా పొంతన ఉందా? జూకు 100 రూపాయలు ఎంట్రన్స్,
కోత్వాల్ కూడా కూడా రూ. 100 బర్డ్స్ శాంక్చురీ చూడడానికి రూ. 100 200 అంటే 100కు 200కి ఏం విలువ లేకుండా పోతుందా? అక్కడ లోపల పోతే ఏం పక్షులున్నాయి? అంటే కమర్షియల్లీ దొరికేవి కొన్ని కాకటూలు అవి ఇవి పక్షులు తెచ్చి కూర్చోబెట్టి ఇద్దరు భుజాల మీద కూర్చోబెట్టి పంపిస్తే వాడికి రూ. 100 ఇవ్వాలి. అంటే ప్రజల ఆతృతని ఆసరాగా చేసుకొని ఎకో టూరిజం అని ఒక పెట్టి బిగ్గెస్ట్ వరల్డ్ సెకండ్ బిగ్గెస్ట్ అవేరీ అని పేరు. అవేరీ అంటే పక్షులు పెట్టే స్థావరం అవేరీ అంటారు. అవేరీ అని చెప్పి ప్రజలను మోసం చేసి రూ. 200 గుంజితే ఇది టూరిజం డెవలప్మెంటా? వెన్నుపోట ఇది టూరిజం డెవలప్మెంట్ కాదు. ఆశలను ఆసరాగా తీసుకొని వెన్నుపోట పొడిచే ఎకో టూరిజం పార్క్ ఇది. అంటే ఇలాంటి రానున్న రోజుల్లో ఇంకా ఇటువంటి చేస్తారు. ప్రజా డబ్బులతో కట్టి దాన్ని వేస్ట్ చేసి ప్రజలతో టికెట్లు కొనిపించి దాన్ని మెయింటెనెన్స్ ఎవరు చేయాలి? మనమే చేయాలి. మొన్న ఎలక్షన్స్ వస్తున్నాయి జిహెచ్ఎంసీ అని. జిహెచ్ఎంసీ చెత్త ఏరేటోళ్ళు పనిచేస్తలేరని ఒక జనరల్ స్టేట్మెంట్ ఇచ్చాడు. అంటే మేము ప్రభుత్వంలో చిత్తశుద్ధితో పనిచేస్తున్నామని చూపించడానికి జిహెచ్ఎంసీ వర్కర్స్ని బలిపశు చేశాడు. ఇది కాదా? అంటే పాలిటిక్స్ కోసం పనిచేసే వ్యక్తులను నిందారోపణ కరెక్టా? ఒకటి కరెక్ట్, అక్కడ చెత్త అంటే ఏరేటోళ్ళు వాళ్ళు అన్ని బాటిల్స్ గీటల్స్ అన్నీ అమ్మేసి పనికి మాలిన చెత్తను ప్రభుత్వానికి అప్పగిస్తారు. అలా చేయొద్దు. బాటిల్స్ ప్లాస్టిక్ అంతా ప్రభుత్వానికి అప్పచెప్పాలి. వాళ్ళు ప్రభుత్వం దానిపై ఆదాయం పొందాలి. ఇది రూల్. మనం వేసే చెత్త నుంచి 9,000 కోట్లు వస్తున్నాయి జిహెచ్ఎంసీ. కానీ జిహెచ్ఎంసీ ప్రాపర్టీ ట్యాక్స్ కోసం తహతాలాడుతుంది. ఎందుకు? 9,000 కోట్లు సంపాదిస్తుంది జిహెచ్ఎంసీ మన పొడి చెత్తతో. అవి ఎక్కడ పోతున్నాయి? మొత్తం మింగేస్తున్నారు. ఎవ్వరికి తెలవకుండా మింగేస్తున్నారు. 9,000 కోట్లు. ఇప్పుడు ఏం చెప్తున్నారు? మా దగ్గర నిర్వహణకు ఖర్చులకు డబ్బులు లేవు, మేము కొత్త మున్సిపాలిటీని తెచ్చుకున్నాము. అంటే ఫ్రాడ్ ఎలా వల్ల జరుగుతుందో అండి. ప్రతి ఒక్కటి విమర్శకు లోను కాకుండా ఉండలేదు. దీన్ని వీళ్ళు డెవలప్మెంట్ అంటారు. కాదండి. ప్రజల డబ్బును ఆసరాగా తీసుకొని, ప్రజల అవసరాన్ని ఆసరాగా తీసుకొని వాళ్ళ దగ్గరనే ముక్కుపుండి వసూలు చేసి వీళ్ళు ఎంజాయ్ చేస్తున్న, అంటే పవర్ని ఎంజాయ్ చేయడానికి వేస్తున్న అంటే ఎత్తులేదు. దయచేసి అందరూ ఈ మూసీ ప్రక్షాళనను వ్యతిరేకించండి. తప్పకుండా ఈ మూసీ ప్రక్షాళన ఫెయిల్ కావాలని దేవుణ్ణి కోరుకోండి. ఫెయిల్ అవుతుంది కదా, దేవుడు కూడా దిగొచ్చిన మూసీ ప్రక్షాళన చేయలేడు. ఇది నా అంటే బాండ్ మీద రాసిస్తా. కాబట్టి అందరూ అలర్ట్గా ఉండాలి. ఈ పోతా ఈ ప్రభుత్వం మన నిధులను తారుమారు చేసి లక్షల కోట్ల అప్పు చేసి 15 లక్షల పైచిలుకు కోట్ల అప్పు చేసి దిగిపోనున్న ప్రభుత్వాన్ని మనం ప్రశ్నించకుండా ఉండకూడదు. అందరినీ అభ్యర్థిస్తూ నమస్కారం.